ఏం చెప్పమంటావు? మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలా? చెప్పుకుందామంటే అవకాశం ఇవ్వలేదు, అవకాశం లేదు. అమ్మకట్టు నీకు అడుగుతుంది నీకు. ఇలాంటి వాళ్ళు ఇవన్నీ చేతుల్లో అన్ని పెన్షన్లు తీసేసి ఎందుకయ్యా నీ పరిపాలన? ఏంటి నీ పరిపాలన? ఆ యాద అమ్మ బాబు అనుకొని అందరినీ తీసుకొని అందరి కాళ్ళు ఏళ్ళు పట్టుకొని ఒక అవకాశం కోసం వచ్చావు. ఏంటి నీ అవకాశం ఇచ్చాను చూడండి. నా పరిపాలన సీట్లో కూర్చొని ఓసర వెళ్ళా రంగులు మార్చుకొని కరెంటు బిల్లులు, గ్యాస్ 1100, చెత్త పన్ను. ఏంటి పరిపాలన? చేత కాకపోతే దిగిపో, నీకు చేత కాకపోతే దిగిపో. మమ్మల్ని ఏడిపించుకో, మా కొడుకులు కొట్టకో, ఇలాంటి వాళ్ళు ఉసురోసుకోకు, ఇలాంటి వాళ్ళు ఉసురేసుకోకు. ఈ పిల్ల ఏమన్నా అన్నం తినగలదా? నీకు కళ్ళు కనపడుతున్నాయా లేదా? సోపులు వినపడుతున్నాయా లేదా? ఏం చెప్పాలి చేయి నన్ను? ఇదే మాట్లాడాను, కలెక్టర్ ఆఫీస్ ముందు మాట్లాడా. సమస్యలు చెప్పుకుందామని మేము వచ్చాము. ఇలా నువ్వు అక్కడ ఆపేసావు. ఎవరితో చెప్పమంటావు? నీ దుర్యోధన పరిపాలన ఇది. గుండాలు పెట్టి రాజకీయం చేస్తావా? ఎన్నాళ్ళు 2 రోజులు ఆగవయ్యా నువ్వు. 2 రోజులు ఆగు. మాది ఎలాగుందో మేము చూపెడతాం. ఎక్కడే కాదు, ఎక్కడ పెట్టాలో పెడతాం. మేము ఎక్కడ పెట్టాలో పెడతాం. అమ్మ బాబు కాళ్ళు చేతులు పట్టుకొని ఇదిగో నువ్వు నేను మాట్లాడుకున్నా పేపర్. మరి పోలీసు వాళ్ళ పని వాళ్ళ ఊసి పని వాళ్ళు చెయ్యాలి. అన్నం తినిపిస్తున్నాను పిల్లకి. ఈ పిల్లకి చెయ్యలు లేవు. ఇదిగో ఒక అనాథ పాపం తెచ్చుకొని నేను నీ సేవలో ఏమని రాసావు? ఆ ఏళ్ళ చంద్రబాబు పరిపాలన బాగోలేదన్నావు. నీ పరిపాలన ఏముంది అక్కడ? ఏముంది నీ పరిపాలన? ఏముంది? ఈ పాప నేనే బతుకుతున్నా నాన్న. ఇల్లు లేదు, నాకు ఇల్లు లేదు. నా కష్టం అంతా నీకు చెప్పుకున్నాను. ఆ పిల్ల కూడా ఉంది. బాబు చెయ్యలు లేవు. నానున్నప్పుడు డబ్బులు కట్టుకున్నాము, డబుల్ బెడ్రూమ్ డబ్బులు కట్టుకున్నాము. మా ఇల్లు